రాజస్థాన్ అనేటప్పటికీ కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్కే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇట్స్ ఎ గ్రేట్ హబ్. గ్లోబల్ స్టాండర్డ్స్, A+ అక్రిడేషన్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్తో పాటు 450 కోర్సెస్ ఆఫర్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ నిమ్స్ యూనివర్సిటీ. క్లాస్ మధ్యలో లేసి డౌట్స్ అడిగినా కూడా బాగా క్లారిఫై చేసుకుంటూ 1కి 10 సార్లు చెప్పినా కూడా క్లారిఫై చేస్తాం. ఇక్కడ థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. ప్లేస్మెంట్ సంగతి ఏంటి? నిమ్స్ యూనివర్సిటీ యొక్క టాప్ రిక్రూటర్స్ ఏ కంపెనీస్ ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. వేరే యూనివర్సిటీస్తో కానీ ఈ యూనివర్సిటీ కానీ మనం కంపేర్ చేస్తే రోబోటిక్స్కి సంబంధించిన రిలేటెడ్ మిషన్స్ అవన్నీ ఉండేసరికి మీ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైం కల్లా సో ఒక జాబ్ తెచ్చుకొని బయటికి వెళ్తాను హ్యాపీ సక్సెస్ఫుల్గా మీకు అనిపిస్తుందా లేదా? వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే ఓకే సార్ బాగుంది. మాకు ఒక కొంచెం కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. The technology is known as BCI, Brain Computer Interface. Okay. In very easy language, you are trying to connect human brain to a computer. ఒకసారి మన వెనకాల ఉన్న బిల్డింగ్స్ అన్ని చూస్తున్నాం కదా, అవి హాస్టల్స్. ఎవరైతే 25,000 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఓకే, ఒక స్టూడెంట్కి ఒక పేరెంట్కి యూనివర్సిటీ విజిట్ చేయడానికి ఫ్రీ ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్. అంటే కంపేరిటివ్ అదర్ యూనివర్సిటీస్ చేస్తే మనం ఇచ్చే ఫెసిలిటీస్కి మనం ఇచ్చే సర్టిఫికేషన్స్కి చాలా డిఫరెన్స్. వేరే యూనివర్సిటీలో లేని ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మనం నిమ్స్ యూనివర్సిటీలో. అందుకేనేమో నిమ్స్ వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ ఉంది, 1 నిమ్స్ 1 వరల్డ్ అని. చాణక్య, అసలు రాజస్థాన్ జైపూర్ సిటీలో మనం అంటే పింక్ సిటీ అని వింటూ ఉంటాం అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు అని అంటే అసలు దేనికి తీసుకొచ్చావు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇందాక. ఏదో సెలబ్రిటీ వెడ్డింగ్ కి మాత్రం కాదంట. మన రాజస్థాన్ అనేటప్పటికీ కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్కే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇట్స్ ఎ గ్రేట్ హబ్. IITs కానీ ఇలాంటి బోల్డ్ అన్ని యూనివర్సిటీస్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అందులో ఈ పింక్ సిటీతో పాటు ఇంకొక సిటీ గురించి మాట్లాడుకుంటారు, అదే తోమర్ సిటీ. సిటీ రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పిల్లలందరూ కూడా ఒక వండర్ఫుల్ యూనివర్సిటీ కోసం సెర్చ్ చేస్తుంటారా లేదా? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంటర్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు ది బెస్ట్ యూనివర్సిటీయే కావాలని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ తోమర్ సిటీలో ఉన్న నిమ్స్ యూనివర్సిటీ కూడా నేను నిన్ను తీసుకొచ్చేసా. గ్రేట్. మనం ఇప్పుడు ఉంది నిమ్స్ యూనివర్సిటీ దగ్గర. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే ఫైన్, నువ్వు చెప్పావు మనకంటే యూనివర్సిటీస్ బెస్ట్ సర్చ్ చేసినప్పుడు నిమ్స్ ఇస్ ద బెస్ట్ అని. మరి అది ఎలా బిలీవ్ చేయాలి? అంటే యాక్చువల్లీ అందరు పేరెంట్స్కి ఇంకా స్టూడెంట్స్కి మనకి డౌట్ ఉంటుంది కదా, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, వెల్ఫేర్, హాలిస్టిక్, ఇలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. గ్లోబల్ స్టాండర్డ్స్, A+ అక్రిడేషన్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్తో పాటు 450 కోర్సెస్ ఆఫర్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ నిమ్స్ యూనివర్సిటీ. ఓ గ్రేట్. మరి ఇలాగే నువ్వు మాటలు చెప్తున్నావు కానీ చేతలేదు, నాకేం చూపించట్లేదు అని నీకు డౌట్ వస్తుంటుంది కదా. అనుకుంటాం. మరి అయితే నేను ఇప్పుడు నీకు ఈ నిమ్స్ యూనివర్సిటీని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించేస్తా. రైట్. అంటే మనం క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ చూస్తామా, వెళ్ళి స్టూడెంట్స్ని కలుస్తామా లోపల? కలుస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రైట్, అయితే చూద్దాం. చాణక్య, ఏంటిది ఇంజనీరింగ్ బిల్డింగా? ఇంజనీరింగ్ అనేటప్పటికి నీకు ఏ కోర్సెస్ గుర్తొస్తుంటాయి చెప్పు? ఏముంటాయి ఇంజనీరింగ్లో అంటే మనకి కంప్యూటర్స్, లేదంటే సైన్సెస్, లేదంటే సివిల్స్, ఇవే కదా గుర్తొచ్చేది ఎక్కువ. అంతే కదా. రైట్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ CSC దాంట్లోనే AML ఎంత టెక్నాలజీ అనేది పెరుగుతూ పోతుంది. మరి అలాంటి AMLతో పాటు ఇంకా చెప్పాలంటే రోబోటిక్స్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ సైబర్నాటిక్స్ అని చెప్పేసి సో కంప్లీట్గా యూరోపియన్ కంట్రీ అయిన చెక్ రిపబ్లిక్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి నిమ్స్ మావిక్ ఇన్స్టిట్యూట్గా మరి అయితే ఈ బిల్డింగ్ అనేది ఉందన్నమాట.
ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి అంటున్నావు కదా. రైట్, ఎవరికైనా కావాల్సింది అదే. ఏ డేటా రీసెర్చ్ సెంటర్ అనేది కూడా లోపల ఉంది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉన్న ఆ ల్యాబొరేటరీని కానీ అండ్ ఆ రీసెర్చ్ సెంటర్ ని చూడాలని నీకు ఉందా లేదా? ఉంది, ఆఫ్ కోర్స్. మరి అయితే లేట్ ఎందుకు, మన వాళ్ళందరికీ కూడా చూపించేద్దాం. రైట్, పద. యా. ఎవరి త్రూ వచ్చావు అసలు ఈ యూనివర్సిటీ? మేము కాన్ఫిడెంట్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. ఓ గ్రేట్, ఓకే. అయితే ఇక్కడ నీకు ఫ్యాకల్టీ అంటే మనకి ఇక్కడ స్టడీ చదువుకుంటున్నప్పుడు ఎప్పుడే కానీ ఇప్పుడు మనం అక్కడ దూరం నుంచి మన ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ నీకు ఎలా ఉంది అసలు ఈ యూనివర్సిటీలో? మ్యామ్ ఫ్యాకల్టీ సపోర్ట్ అయితే చాలా బాగుంది మ్యామ్. అంటే మనం దూరం నుంచి వచ్చినా కూడా నార్త్ అని కంపారిజన్ లేకోకుండా బాగా అందరికీ ఒకే ఈక్వల్గా స్టడీ చెప్పుకుంటూ ఇನ್ನು మనం క్లాస్ మధ్యలో లేసి డౌట్స్ అడిగినా కూడా బాగా క్లారిఫై చేసుకుంటూ ఒకటికి 10 సార్లు చెప్పినా కూడా క్లారిఫై చేస్తాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందంటే బయట మేము ఏమంటున్నాం అంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో హౌ యూ ఆర్ ఫీలింగ్ ఇక్కడ నిజంగానే మీకు అవన్నీ హెల్ప్ చేస్తున్నాయి? అవన్నీ హెల్ప్ చేస్తాను మేడం. ఓకే, అంటే డ్రోన్ ల్యాబ్ అని, ఏఆర్ఎస్ మెండిక్స్ ల్యాబ్ అని చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. యూనివర్సిటీస్ అనేటప్పటికి కేవలం థియరిటికల్ నాలెడ్జే ఇస్తుంటారన్నావు కదా నువ్వు. ఎస్, అదే కదా చేసేది. మరి యూనివర్సిటీస్ అంటే ఎప్పుడు చూసినా థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఇస్తుంటారు. కానీ నిమ్స్ యూనివర్సిటీ మాత్రం అలా మాత్రం కానే కాదు. ఇక్కడ థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. అండ్ దానిలకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈవీ వెహికల్స్ అనమాట. అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్ అంటే ఈవీ టెక్నాలజీలో ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి స్టూడెంట్స్ మరి డెవలప్ చేసింది. అండ్ ఫ్యూచర్కి కావాల్సిన కోర్సెస్ ఏదైతే ఉంటాయో హైడ్రోజన్ టెక్నాలజీ అని, ఈవీ టెక్నాలజీ అని, డ్రోన్ టెక్నాలజీ అని, ఇలా బోలెడ్ అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఏవైతే నడుస్తున్నాయో ఆ టెక్నాలజీస్ కాకుండా ఫ్యూచర్లో ఏదైతే భూమి తీసుకుంటుందో ఆ టెక్నాలజీసే అడ్వాన్స్డ్గా వీళ్ళు ఇక్కడ కోర్సెస్ అనేవి ఇస్తున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ, గ్రేట్ అసలు. అండ్ మెయిన్గా నిమ్స్ యూనివర్సిటీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ సూపర్గా ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడే మనం చూడొచ్చు దానికి ఎగ్జాంపుల్. ఇక్కడ ఈవీ వెహికల్ రన్ అయ్యేదా? యా, సో ఇది బైక్. ఇక్కడైతే కంప్లీట్గా ఈవీ కార్స్ మనం ఎలా అయితే డ్రైవ్ చేస్తూ ఉంటామో, యా ఇక్కడైతే బ్రేక్ అండ్ అయితే ఇక్కడ యాక్సిలేటర్ అనమాట. టెక్నాలజీ అంతా లైవ్ గా ఇక్కడ పెట్టేశారు యాక్చువల్లీ, రైట్? యా, ఈవీ టెస్టింగ్ ల్యాబ్ కదా ఇక్కడ. యా, సో ఏం జరుగుతుందండి యాక్చువల్లీ? సో ఇక్కడ యాక్చువల్గా మీరు పక్కన ల్యాబ్లో చూసింటారు. సో స్టూడెంట్స్ అక్కడ మొత్తం హార్డ్వేర్ సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ వాళ్ళు సిమ్యులేషన్ చేయాలనుకుంటే అక్కడ హార్డ్వేర్ ఏముందో, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ ఎట్లా మోటార్ కంట్రోలింగ్ అని, స్పీడ్ కంట్రోలింగ్ అని అంతా వాళ్ళు చూడాలనుకుంటే ఇక్కడ హార్డ్వేర్కి వస్తారు. మీరు ఇక్కడ చూస్తారు, ఇక్కడ సిమెన్స్ హార్డ్వేర్. సో ఇది సిమెన్స్ దగ్గర నుంచి ఇక్కడ 24 ఛానల్ సిస్టమ్ అంటే 24 సెన్సార్స్ కలెక్ట్ చేసి మనం డేటా తీసుకోవచ్చు. కరెంట్లీ ప్రెసెంట్ మీరు చూస్తున్నారు ఇది యాక్సిలరోమీటర్. సో యాక్సిలరోమీటర్ అనేది యాక్సిలరేషన్ వైబ్రేషన్ డేటా ఇస్తుంది. సో కరెంట్ ఒక మోటార్ రన్ చేస్తుంది, ఈ చాసెస్ మీద కొద్ది వైబ్రేషన్ అనాలిసిస్ వస్తూ ఉంటుంది. సో మనం యాక్సిలరోమీటర్ కనెక్ట్ చేసి హార్డ్వేర్ ద్వారా అక్కడ మీ సిస్టంలో చూడొచ్చు, సిస్టమ్ స్క్రీన్ మీద. సో అక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో 2 యాక్సిస్ దగ్గర లైవ్ గా చూస్తున్నారు ఎంత వైబ్రేషన్ వస్తుంది. అక్కడికైనా డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఎంత వైబ్రేషన్ వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది. వీ కెన్ డూ పోస్ట్ ప్రాసెసింగ్. దాన్ని బట్టి మనం యాజ్ యూ సెడ్ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు అంటారు సిస్టమ్స్ లో చూడకుండా. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇదే సిస్టమ్ ని వాళ్ళు రెప్లికేట్ చేసే సిస్టమ్ లో సిమ్యులేషన్ చేయొచ్చు, ప్రాక్టికల్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు కోరిలేట్ చేసి విచ్ ఇస్ ద బెస్ట్ మోడల్ దే కెన్ చూడొచ్చు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇది సిమెన్స్ ప్రొడక్ట్స్. దిస్ ల్యాబ్ కంప్లీట్ సెట్ ఆఫ్ కాస్ట్ అరౌండ్ more than 30 to 35 lakhs. Yeah, and this Siemens system itself more than 13 lakhs. It's costly and like moreover in industry దగ్గర ఎక్కువ చూస్తారు మీరు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో తక్కువ. పిహెచ్ రిలేటెడ్ వాళ్ళు చూస్తారు, కానీ ఇక్కడ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఈ యాక్సెస్ ఉంది. మామూలుగా మన ఆంధ్ర ఎన్ఐటి అక్కడ ఉన్న సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ పిహెచ్డి క్యాండిడేట్స్కి అలా ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ బీటెక్ నుంచే వాళ్ళకు ఓకే, మామూలుగా వేరే చోట మాత్రం ఓన్లీ పిహెచ్డి వాళ్ళకే ఉంది, ఇక్కడ మనకి బీటెక్ నుంచి వీళ్ళకి ప్రొవైడ్ ఇస్తున్నారు. ఓ నైస్.
యాక్చువల్గా అందరి పేరెంట్స్కిను స్టూడెంట్స్కి కూడా డౌట్ అదే వస్తుంది, ప్లేస్మెంట్ సంగతి ఏంటి? నువ్వు ఇలా అంటావనే కీర్తి, నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చోబెట్టాను. మరి ఈ నిమ్స్ యూనివర్సిటీ యొక్క టాప్ రిక్రూటర్స్ ఏ కంపెనీస్ ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. టోటల్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ మరి కంపెనీస్ ఏదైతే ఉంటాయో మనం ఎప్పుడు వింటూ ఉంటామో అలాంటి కంపెనీస్ ఇక్కడికి వచ్చి స్పెషల్గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వెళ్తుంది. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతో తెలుసా? ఏంటి? నియర్లీ 60 to 70 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కూడా ఇచ్చి తీసుకొని వెళ్తుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే నియర్లీ 15 lakhs వరకు ఉందన్నమాట. గ్రేట్. అసలు ఇక్కడ చూస్తున్నాను నేను అన్ని కూడా టాప్ కంపెనీస్ చాణిక్య. ఎగ్జాక్ట్లీ. Right. అలాంటి టాప్ కంపెనీస్ రావడానికి అండ్ అందులో మంచి నాలెడ్జ్ ఉంటుంది అనే దానికి నిదర్శనమే ఈ నిమ్స్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్. కీర్తి, యా, నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ల్యాబ్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ల్యాబ్ అన్నమాట. ఓకే, గ్రీన్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ల్యాబ్. ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటాయో అలాంటి కోర్సెస్ అనేది కూడా మన నిమ్స్ యూనివర్సిటీలో కూడా స్పెషల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఈ హైడ్రోజన్ ల్యాబ్. సార్, ఇక్కడ ఈ గ్రీన్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ల్యాబ్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఫిజికల్గా ఏం ఎక్స్పెరిమెంట్ చేయకుండా మొత్తం సిమ్యులేషన్ చేస్తాం. థింగ్ లైక్ మీరు చూస్తుంటారు కెమిస్ట్రీ ల్యాబ్స్ అని, ఫిజిక్స్ ల్యాబ్ అని, అక్కడ మీరు చాలా కెమికల్తో ఆడుకుంటుంటారు, లైక్ రియాక్షన్ చేస్తుంటారు. బట్ మనం ఇక్కడ చేయాల్సిన పని లేదు. అదే కెమికల్స్ని అవే మాలిక్యూల్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసి మనం ఇక్కడ రియాక్షన్స్ మనమే సృష్టించవచ్చు. లైక్ కొత్తది మనం మాలిక్యూల్స్ క్రియేట్ చేసుకున్నా మనం ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ అంటే మనం లాట్ ఆఫ్ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా కంప్యూటర్ ముందే కూర్చొని మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అంటే అదే థియరిటిక్ తర్వాత ప్రాక్టికల్కి వెళ్ళే ముందు అప్పుడు మనకు అది ఫెయిల్ అయ్యి మనీ మీరు అన్నట్టు ఎఫర్ట్స్ అండ్ ఆ మెటీరియల్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి సిమ్యులేషన్ ఉంటే ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినాక దెన్ దే విల్ గో ఫర్ ది రియల్ ప్రాక్టీస్. అంటే సార్ ఈ హైడ్రోజన్ ల్యాబ్ అనేది కూడా చూస్తూ ఉంటే వెల్ ఎక్విప్డ్ కనిపిస్తూ ఉంది. సో కొలాబరేషన్ కానీ ఇలాంటిది ఏదన్నా ఉందా ఏంటి? యా, ఈ ల్యాబ్ సెటప్ చేసింది సిమెన్స్ వాళ్ళు. సో సిమెన్స్ వెల్ నోన్ కంపెనీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇక్కడ కొలాబరేషన్ మొత్తం ఇది మ్యారిక్ చెక్ రిపబ్లిక్. సో మ్యారిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని పేరు అది పెట్టారు. సో ఇది మొత్తం ఫండింగ్ అంతా చెక్ రిపబ్లిక్ ఉంటుంది. సో ఇక్కడ కాకపోతే ఈ కొలాబరేట్ నిమ్స్ యూనివర్సిటీ కొలాబరేట్ దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇదే కాదు ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి. బట్ ఈ ల్యాబ్ స్పెషాలిటీ ఏదంటే మనం ఇప్పుడు మొత్తం మనం గ్రీన్ హైడ్రోజన్ సైడ్ వెళ్తున్నాం. లైక్ ఫ్యూయల్ మొత్తం మనం ఇప్పుడు పెట్రోల్ కాకుండా సో మనకి గ్రీన్ హైడ్రోజన్ వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు రీసెర్చ్ చేయడానికి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. వేరే యూనివర్సిటీస్తో కానీ ఈ యూనివర్సిటీ కానీ మనం కంపేర్ చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో నాకు మెయిన్ డిఫరెన్స్ అయితే ల్యాబ్స్లోనే కనిపిస్తుంది మ్యామ్. అంటే మెయిన్ రీజన్ నేను ఇక్కడికి వచ్చింది ల్యాబ్స్ కోసమే. ఎందుకంటే మిగతా యూనివర్సిటీస్ అంతా థియరటికల్గా అలా టీచ్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రాక్టికల్గా. ఇంకా ఫ్యాకల్టీ కూడా ల్యాబ్స్లో టీచ్ చేసే వాళ్ళు ఎప్పుడు బుక్ నాలెడ్జ్ అలా కాకుండా మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కోడింగ్ వైజ్ కానీ లేకపోతే ఇలా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ కానీ అంతా కూడా ప్రాక్టికాలిటీ ఉంది. సో దట్స్ ద రీజన్. రైట్. యా. సో ఇప్పుడు నువ్వు మనకి అంటే ఇంటి నుంచి చాలా దూరంగా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నావు. సో నీకు కానీ మీ పేరెంట్స్కి కానీ సెక్యూరిటీ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే డౌట్స్ ఉంటాయి. ఆ సెక్యూరిటీ ఇక్కడ ఎలా ఉంది అండ్ హౌ యూ ఆర్ ఫీలింగ్? ఇక్కడ వెల్ఫేర్ కానీ హాలిస్టిక్ ఎన్విరాన్మెంట్ కానీ ఎలా ఉంది అసలు? సెక్యూరిటీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు మ్యామ్. అంటే ఏ విధంగా కూడా ప్రాబ్లమ్స్ లేవు. అంటే వీ బీయింగ్ గర్ల్స్ అసలు ఏ విధంగా ప్రాబ్లమ్స్ లేవు. హాస్టల్ వైజ్ కానీ ఆర్ ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్ ఉంటాం. మెస్లో కూడా కైండ్ ఆఫ్ దే సెపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఒకవేళ ఎనీ అన్కంఫర్టబుల్గా అనిపించినా కూడా రైట్. సో విల్ బీ గుడ్. సెక్యూరిటీ ఇస్ లైక్ టాప్ నాచ్. యూనివర్సిటీ అని చెప్పావు, మరి ఫ్యాక్టరీ తీసుకొచ్చావా ఏంటి? నువ్వు ఇలా అనుకుంటావనే, ఇది స్మార్ట్ ఫ్యాక్టరీ ల్యాబ్ అన్నమాట. మన నిమ్స్ యూనివర్సిటీలో మనం చూడొచ్చు ఇక్కడ లైవ్గా రోబోటిక్ టెక్నాలజీ అనేది కూడా యూజ్ చేసుకుంటూ స్మార్ట్ ఫ్యాక్టరీ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఏదైనా కానీ ఒక మెటీరియల్ మనం ఇచ్చాము అంటే దాన్ని మనకు కావాల్సిన షేప్లో డిజైన్ చేసి అనేది కూడా ఇస్తుంది అనమాట. ఓ ఓకే ఓకే. అంటే ఇది ఫ్యాక్టరీ కాదు, యా ల్యాబ్ అంటావు. ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏంటంటే నిమ్స్ మ్యావిక్ అండ్ చెక్ రిపబ్లిక్కి సంబంధించిన కంట్రీ కొలాబరేషన్తో సో ఈ ల్యాబ్స్ అనేది కూడా మొత్తము సో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ దానికి తగ్గ టెక్నాలజీ ఎలా ఉంటుంది అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇక్కడ చదువుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో నాలెడ్జ్ వస్తుంది. రైట్. యా, అది నిమ్స్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. ఇది అసెంబ్లింగ్ స్టేషనా? యా,
రైట్ మనం అక్కడ చూసింది ఏంటంటే ప్రైమరీ స్టేజ్ లో ఉంటుంది అనమాట. Right. ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అసెంబుల్ అనేది కూడా చేసి ఒక రా ప్రోడక్ట్ ని ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో కూడా తీసుకొని వస్తాం. అది కూడా రోబోటిక్ టెక్నాలజీతో, రైట్? ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్స్ మయమే ఉంది రైట్, కదా. అవును. మనకి మెడికల్లో వచ్చేసింది, అన్నిట్లో సర్జరీస్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ ప్రతి దాంట్లో కూడా రోబోటికే వచ్చింది చానికి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. రైట్. అండ్ నేను చెప్పాను కదా ఏంటంటే వేరే యూనివర్సిటీస్లో లేనిది మన నిమ్స్ యూనివర్సిటీలో ఉండేది ఇలాంటి టాప్ మోస్ట్ ల్యాబ్స్. అండ్ నువ్వు చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? నిజమే అనిపిస్తుంది నువ్వు చెప్పింది. యా, నేనైతే ఫస్ట్ సజెస్ట్ చేస్తాను ఏ పేరెంట్స్కి అయినా కానీ, ఎప్పుడే కానీ యూనివర్సిటీస్ చూస్తున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ఇవన్నీ కూడా చూసి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి, సో ఇక్కడ మీకు లైవ్గా మేము అన్నీ కూడా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీస్ ఎలా యూస్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇస్తున్నారు, అండ్ రోబోటిక్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ కూడా నేర్పిస్తున్నారు. సో ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్న నీమ్స్ యూనివర్సిటీ ఇన్ రాజస్థాన్ జైపూర్ని ఎందుకు చూస్ చేసుకోకూడదు అసలు? కీర్తి, ప్రజెంట్ ఇప్పుడు మనము కాంజినేటివ్ ల్యాబ్లో ఉన్నాం అనమాట. ఓకే, కాంజినేటివ్ ల్యాబ్ అంటే కదా. సో ఏంటంటే వితౌట్ మూవింగ్తోనే ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన బ్రెయిన్లో ఆ ఒక థాట్స్ నుంచే మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఓ, అంటే మనం ఏం కదలకుండా. ఎస్, ఓకే. ఆ న్యూరో సైన్స్ని మన అయితే దాంతోపాటు కూడా ఈ ఏఐ సిమ్యులేషన్, బీసీఐ సిమ్యులేషన్ని కొలాబ్ చేసి యూజ్ చేసే టెక్నాలజీ. అంటే ఇంకా 2050లో 2060లో వితౌట్ మూవింగ్తోనే మనం అయితే పనులు చేసేసుకోవచ్చు. యా, అట్లాంటి టెక్నాలజీ కాంజినేటివ్. మరి ఇలాంటి టెక్నాలజీ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోందా నీకు? యా, మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మరి ఈ ల్యాబ్ ఇన్ఛార్జ్ అయిన ఆర్ఎఫ్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఓకే, మరి మాట్లాడేస్తావా? మాట్లాడాలి. Yeah. So, Arif ji, tell me, like, what is going on here? Here we are telling that cognitive science lab. What is the process that is going on here? Right. So basically, cognitive science means study of human thoughts. Human thoughts, okay. Yeah, exactly. No, but it's a very broad field. But in this lab, we are focusing on one specific technology in this domain. Okay, the technology is known as BCI, Brain-Computer Interface. Okay. In very easy language, you are trying to connect human brain to a computer. Okay. Now to do it, first we need to understand how human brain works. Let's say if I want to take a walk in this lab, or if I want to move my arm, my brain need to connect with my body. Okay? Right. That connection happens through electricity. So brain and my body, they talk through electricity. So what we are doing is, we are trying to read that electricity from our brain, and once we have that data, those electric signals, we are going to use some very advanced AI to convert those signals into actions or commands. కీర్తి, ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ చూపించబోయే ల్యాబ్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ అనమాట. ఇదంతా డ్రోన్ టెక్నాలజీ ల్యాబా? ఎగ్జాక్ట్లీ. అండ్ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్స్కి అయినా కానీ, అండ్ రాబోయే కాలంలో డ్రోన్ టెక్నాలజీ అనేది ఎంత భూమిలోకి వస్తుంది, అండ్ ఆ ఇండస్ట్రీస్ని మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. అండ్ స్టార్టప్స్కి ఏంటంటే ఫండింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి రాబోయే కాలంలో ఈ డ్రోన్ టెక్నాలజీ ఈ వార్ ఫీల్డ్లో అయినా కానీ, అగ్రికల్చర్లో అయినా కానీ, ప్రతి ఒక్క దాంట్లో అయినా కానీ చాలా పెద్ద డ్రాస్టికల్ చేంజ్ అనేది కూడా తీసుకురాబోతుంది. రైట్ రైట్ రైట్. అండ్ ఈ డ్రోన్ టెక్నాలజీ అండ్ కేవలం బయట ఫ్లై చేసేటప్పుడే కాకుండా మెయిన్గా ఈ సిమ్యులేషన్ ద్వారా కూడా ఎలా ఉంటుంది అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్కి కూడా నేర్పించడానికి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓ, ఇది సిమ్యులేషన్ ల్యాబా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది చూడు. ఓ, ప్రాక్టికల్గా మనం చూడొచ్చు. రైట్. ఏంటంటే వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది కానీ బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే మెయిన్ డ్రోన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అండ్ ఆన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో దాని గురించి మొత్తం ఉంటుంది అనమాట. రైట్ రైట్ రైట్. సో యాక్చువల్లీ డ్రోన్ టెక్నాలజీ నువ్వు అన్నట్టు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో, నాట్ ఓన్లీ ఇన్ మనకి మీడియా ఫీల్డే కాదు, మనకి అగ్రికల్చర్లో ప్రతి దాంట్లో డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అందులో మరి నిమ్స్ యూనివర్సిటీ ద స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ల్యాబ్ చూసిన తర్వాత అండ్ వాళ్ళకి మాత్రం పక్కా 100% కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్. కీర్తి, ఇప్పటి వరకు మనము ల్యాబ్స్ అండ్ చదువు ఎలా ఉంటుందో అన్నీ మనం చూసాం కదా. చూసాం. అంటే ఇప్పుడు మెయిన్గా చదువుకోబోయే స్టూడెంట్స్ కానీ చదువుకుంటున్న స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి కూడా చెప్తారు. అవి ఇంపార్టెంట్ కదా యాక్చువల్లీ. యా. అండ్ ఒకసారి మన వెనకాల ఉన్న బిల్డింగ్స్ అన్ని చూస్తున్నాం కదా, అవి హాస్టల్స్.
ఇవి హాస్టల్సా? యా, నేను ఇంకా బిల్డింగ్ ఏదో అనుకుంటున్నాను, ఇండ్లు ఇక్కడేంటబ్బా రెసిడెన్షియల్స్ కట్టారని అనుకుంటున్నా. నువ్వు అలా అనుకుంటావనే. బాయ్స్కి సపరేట్గా అండ్ గర్ల్స్కి సపరేట్గా డిఫరెంట్ హాస్టల్స్ అనేది కూడా ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా 100% సెక్యూరిటీ అనేది యా, మెయిన్ గా అదే డౌట్ వస్తుంది. పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నాం, అసలు సెక్యూరిటీ పరంగా సేఫ్టీయా కాదా అనే డౌట్ కూడా అందరికి వస్తుంది కదా. యా, ఇప్పుడు మరి అక్కడ లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఏంటో మన వాళ్ళందరికీ చూపించేద్దాం. రైట్, పద. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అడ్మిషన్స్ చేయడానికి మనము ఆ వే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా ఈరోజు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిమ్స్ ఎక్స్క్లూజివ్ ఛానల్ పార్ట్నర్ అయిన కాన్ఫిడో కన్సల్టెన్సీ అండ్ దాంతోపాటు కూడా అందులో మెయిన్గా డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ వినయ్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి వినయ్ గారితో మాట్లాడదాము అండ్ మాట్లాడేసి అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ నిమ్స్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. వినయ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు నిమ్స్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో అడ్మిషన్ పొందాలి అని అంటే వాట్స్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్? సో మెయిన్గా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ మోర్ దాన్ 60% ఉంటే ఇక్కడ అడ్మిషన్కి ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే. సో అందులో 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది, 25,000 విల్ బి రిజిస్ట్రేషన్ ఫీజ్. ఇంకొకటి ద బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఆఫర్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే 25,000 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఒక స్టూడెంట్కి ఒక పేరెంట్కి యూనివర్సిటీ విజిట్ చేయడానికి ఫ్రీ ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సిటీ. సో ఎవరైతే పేరెంట్ మనం చెప్పింది నమ్మకుండా వాళ్ళు వచ్చి ఓన్గా విజిట్ చేసుకొని ఇక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్ని లైవ్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దే కెన్ కంటిన్యూ ద అడ్మిషన్ ఫర్దర్ ప్రాసెస్. కానీ యూనివర్సిటీ ఇంత బాగున్నా కానీ వాళ్ళకి మధ్యలో ఏదైనా కానీ ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చింది అంటే మీ సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? 10 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో వీ హ్యావ్ వర్క్డ్ విత్ ద మల్టిపుల్ యూనివర్సిటీస్. అంటే ఇది ఇన్ని ఇయర్స్ కూడా మార్కెట్లో ఈ రెప్యుటేషన్తో మేము ఉన్నామంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి మేము 100% సాటిస్ఫై చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ఒక 10,000 ప్లస్ స్టూడెంట్స్ మేము గైడ్ చేయగలిగాం. ఓకే. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇన్ క్యాంపస్లో మెయిన్గా స్టూడెంట్ ఫేస్ చేసేది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఫుడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అకాడమిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే. సో బేసికలీ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఇన్ క్యాంపస్ 1700 బెడ్ హాస్పిటల్, మీకు తెలుసు, ఫ్రీ మెడికల్ ఫర్ ది స్టూడెంట్. ఎనీ స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే చాలు, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ. అలానే అకాడమిక్స్గా మనకు ఈవెన్ మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు హెచ్ఓడిస్ ప్లేస్ లో. సో ఈవెన్ నా టీమ్ మెంబర్స్ కూడా క్యాంపస్ లోనే ఉంటారు, 1 or 2 members ఇయర్ మొత్తం. సో స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా పర్సన్ ని కన్సల్ట్ అవ్వడం, తర్వాత మా పర్సన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అకాడమిక్స్ అవన్నీ హాస్టల్ వాళ్ళతో మాట్లాడి వెంటనే ఇష్యూ క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం అన్నమాట. ఓకే. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? సో కాన్ఫిడెంట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో నియర్లీ అబౌట్ 8 ఆఫీసెస్ ఉన్నాయండి. ఓకే. హైదరాబాద్లో మనకు 2 ఆఫీసెస్ ఉన్నాయి, వరంగల్లో ఉంది, మనకి మంచిర్యాలలో ఉంది, కర్నూలులో ఉంది, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్. ఈ ఏరియాస్లో ఎవరు ఉన్నా కూడా ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్ ఏరియాలో ఉన్న బ్రాంచ్ మేనేజర్స్ నెంబర్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని దే కెన్ ప్రొసీడ్ ఫర్ ది అడ్మిషన్ ప్రాసెస్. ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా లైక్ లోన్ ఫెసిలిటీ కానీ స్కాలర్షిప్ ఫెసిలిటీ కానీ అట్లాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు మన టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 16 lakhs అండి విత్ హాస్టల్ ఫెసిలిటీస్. ఓకే. మనం కూడా మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, 3 sharing AC అకామిడేషన్ ఇస్తున్నాము. అండ్ 2 degrees in 16 lakhs. USA నుండి 1 degree వస్తుంది, నిమ్స్ యూనివర్సిటీ నుండి 1 degree. అంటే కంపేరిటివ్ అదర్ యూనివర్సిటీస్ చేస్తే మనం ఇచ్చే ఫెసిలిటీస్ కి మనం ఇచ్చే సర్టిఫికేషన్స్ కి చాలా డిఫరెన్స్. అంటే దిస్ ఫీజ్ ఇస్ వెరీ లెస్ అండ్ నామినల్ ఫీజ్ మనం ఇచ్చే డిగ్రీస్ కానీ సర్టిఫికేషన్స్ కానీ. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఇప్పుడు ఏంటంటే అప్ టు 9 lakhs వరకు గవర్నమెంట్ వితౌట్ ఎనీ కొలెటరల్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఓకే. సో అట్లీస్ట్ 50% విల్ బి పేడ్ బై ద బ్యాంక్ లోన్. ఈవెన్ కొలెటరల్ ఉంటే 16 lakhs కూడా వాళ్ళకి లోన్ వస్తుంది. ఓకే. సో ఆ బ్యాంక్ ప్రాసెస్ పేరెంట్ ఓన్గా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మా హెల్ప్ కావాలన్నా కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ టైఅప్స్ విత్ ద బ్యాంక్స్. వీ విల్ మేక్ ద ప్రాసెస్ ఫర్ ది బ్యాంక్ లోన్. వీ గెట్ ద కంప్లీట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ, వాట్ ఎవర్ ద నీడెడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ. ఓకే. కాకపోతే అందరూ అంటే విన్న తర్వాత ఓకే బాగానే ఉంది, కాకపోతే మళ్ళీ పంపించిన తర్వాత కొన్ని హిడెన్ ఛార్జెస్ ఉంటాయేమో, లేకపోతే హాస్టల్ ఫీజు సపరేట్ ఏమో, లైబ్రరీ ఫీజు సపరేట్ ఏమో, అండ్ ఎగ్జామ్ ఫీజు సపరేట్ ఏమో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో బేసికల్లీ ఇక్కడ మనము హాస్టల్ ఎవ్రీథింగ్ ఆల్ ఇంక్లూడెడ్ 16 lakhs అండి. ఓకే. అంటే బేసికల్లీ మనం మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ యూనివర్సిటీ ఫీజు వెబ్సైట్లో వచ్చేసి 19 lakhs ఉంటుంది. బట్ మన సౌత్ ఇండియన్స్కి మనం
ఈ ఎడ్యుకేషన్ సెక్టర్, ఈ మ్యారీకి ఏ రీసెర్చ్ కోసం వీ హ్యావ్ మేక్ ద ప్యాకేజ్ టువర్డ్స్ 16 lakhs. ఓకే. ఒక తర్వాత వాళ్ళు ఓన్లీ ఎగ్జామ్ ఫీజు తప్ప ఇంక ఎక్స్ట్రా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు స్టూడెంట్. ఓకే. సో ఎవ్రీ అమౌంట్ దే పే, దే విల్ గెట్ ది రిసిప్ట్. దెర్ ఇస్ నో ఎనీ హిడెన్ అమౌంట్ వీఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్. ఓకే. యా. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ అండి. అంటే హాస్టల్ పరంగా అయినా కానీ, ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, ప్రతి ఒక్క దాని పరంగా కూడా సో తెలుగు వాళ్ళకి, తెలుగు స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగపడేలాగా కూడా ప్లాన్ ఉంది. అండ్ మీ కాన్ఫిడో సైడ్ నుంచి కూడా ఇంత మంచి సపోర్ట్ ఉంటుందంటే ఇట్ వాస్ వెరీ గ్రేట్ థింగ్. ఇక్కడ నిమ్స్ యూనివర్సిటీస్లో ఓన్లీ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సెస్ ఏనా, లేకపోతే ఇంకా వేరే కోర్సెస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? సో నిమ్స్ యూనివర్సిటీ ఎనీవే వీఆర్ వెరీ స్పెషలైజ్డ్. వీ హ్యావ్ ఈఐ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది సిఎస్సి. ఓకే. అది కాకుండా అసలు వేరే యూనివర్సిటీలో లేని ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మన నిమ్స్ యూనివర్సిటీలోనే. లైక్ ద స్పెషలైజ్డ్ బ్రాంచెస్ లైక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఇలాంటి ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో ఎక్కడ ఇవన్నీ కోర్సెస్ అన్ని యూనివర్సిటీస్లో ఉండవు. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ ద యూనివర్సిటీ. ఈవెన్ వీ హ్యావ్ ఈవీ టెక్నాలజీ, మనం చూసాం ల్యాబ్స్. సో హైడ్రోజన్ ల్యాబ్ అనేది, హైడ్రోజన్ అండ్ ఈవీ టెక్నాలజీ అనేది చాలా రేర్, ఇండియాలోనే ఏ యూనివర్సిటీలో లేదనుకో. సో వీ హ్యావ్ వెరీ అప్డేటెడ్ అండ్ వెరీ కోర్ బ్రాంచెస్ ఆల్ ద ఇంజనీరింగ్ కోర్సెస్ నిమ్స్ యూనివర్సిటీ. సో అదర్ దాన్ నిమ్స్ యూనివర్సిటీ ఆల్సో వీ హ్యావ్ వన్ మోర్ మేనేజ్మెంట్ కోర్సెస్, బీబీఏ అండ్ ఎంబీఏ. సో బీబీఏ అండ్ ఎంబీఏలో కూడా వీఆర్ గివింగ్ ద రివెల్ డిగ్రీ. నిమ్స్ యూనివర్సిటీ నుండి ఒక డిగ్రీ వస్తుంది, ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ నుండి ఒక డిగ్రీ వస్తుంది, బీబీఏకి ఎంబీఏకి. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ది మేనేజ్మెంట్ సైడ్, వాళ్ళకు కూడా ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి అనుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళు దే కెన్ ఈజీలీ ప్రియారిటీ వైజ్లో నిమ్స్ యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు. అది కాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది, అలైడ్ అండ్ లైఫ్ సైన్సెస్ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, అండ్ వీ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈవెన్ వీ ఆల్సో టీచ్ ద ఫారెన్ లాంగ్వేజెస్ ఆల్సో స్టూడెంట్స్కి. ఫ్రెంచ్, స్పానిష్, డెన్మార్క్ ఇలాంటి కోర్సెస్, ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఏదైతే బైపీసీ స్ట్రీమ్, ఇప్పుడు ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ గురించి ఇప్పటివరకు మాట్లాడాం. సో బైపీసీ స్ట్రీమ్లో కూడా స్టూడెంట్స్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ నిమ్స్ యూనివర్సిటీ. ఇప్పుడు మనకు అలైడ్ అండ్ లైఫ్ సైన్సెస్ అని చెప్పాను, బీఎస్సీ అనస్థిసియా, బీఎస్సీ న్యూరాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇలాంటి పారామెడికల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అది కాకుండా ఫిజియోథెరపీ ఉంది. అండ్ బీటెక్లో కూడా సిఎస్సి అండ్ బీటెక్ చేసే ఆప్షన్ నిమ్స్ యూనివర్సిటీలో ఉంది. ఓకే. బైపీసీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ది సిఎస్సి, దే హ్యావ్ ఆప్షన్ టు డు సిఎస్సి ఇన్ నిమ్స్ యూనివర్సిటీ. ఓకే. ఎంపీసీ చేస్తేనే కాదు, బైపీసీ చేసిన ఇంజనీరింగ్ చేసే ఆప్షన్స్ మన నిమ్స్ యూనివర్సిటీలో ఉంది. ఓకే. అండ్ అందులో కూడా బీటెక్ బయోటెక్నాలజీ అండ్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, ఇవన్నీ కూడా బీటెక్ బైపీసీ చదివిన వాళ్ళు డైరెక్ట్లీ ఎలిజిబుల్ టు డూ దాట్ బీటెక్ కోర్సెస్ ఆల్సో. వావ్. So NIMS University is not only for the MPC students. NIMS University is for all the streams. అది ఎంపీసీ అవనండి, బైపీసీ అవనండి, సిఈసీ అవనండి, ఎంఈసీ అవనండి, వాట్ ఎవర్ ద స్ట్రీమ్, వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ కోర్సెస్ ఫర్ దాట్ కోర్స్ స్ట్రీమ్స్, నిమ్స్ యూనివర్సిటీ ఈస్ మేకింగ్ అవైలబుల్ ఫర్ దెమ్. వావ్. అందుకేనేమో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అండ్ A+ అక్రిడేషన్స్ అండ్ ఇంకా చెప్పాలంటే గ్లోబల్ ఎక్స్పోజర్స్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో మన నిమ్స్ యూనివర్సిటీ ఉంది. అందుకేనేమో నిమ్స్ వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ ఉంది, 1 NIMS 1 world అని. వన్ నిమ్స్ 1 world. యా. అండ్ రియలీ బోల్డ్ ఎంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. సో గైస్, ఎవరైనా కానీ తెలుగు స్టూడెంట్స్ మరి నిమ్స్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే మరి కాన్ఫిడో కన్సల్టెన్సీ వాళ్ళకైనా మీరు కాల్ చేసి మరి మీ సీట్ని అనేది కూడా మీరైతే బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ 25,000 కట్టారంటే ఫ్రీ విజిట్ అనేది కూడా వాళ్ళు పాస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఫెసిలిటీస్ వేరే దగ్గర దొరకవేం. ఎస్ అండి.